ఓకే, ఇప్పుడు మనం గ్రెనేరియో మైక్ క్వాలిటీ చెక్ చేద్దాము. ఇప్పుడైతే నేను ఈ మైక్ క్వాలిటీ చెక్ చేయడానికి మా ఇల్లు పైకి వచ్చిన. మా ఇంటి పక్కన అయితే క్రికెట్ ఆడుతున్నారు. చూడొచ్చు మీరు నాయిస్ ఎంత వస్తుందో మీరు గమనించవచ్చు. నాయిస్ ఎలా వస్తుందో. సో ఇప్పుడు వస్తున్న ఈ వాయిస్ మాత్రం లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్లో వస్తుంది. మీరు ఇంతకు ముందు విన్న వాయిస్కి దీనికి తేడా గమనించవచ్చు. ఒకసారి నాయిస్ ఎంత క్యాన్సిల్ అవుతుందో. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసిన. సార్ మీరు తేడా గమనించవచ్చు. లెవెల్ 1కి, లెవెల్ 2కి, లెవెల్ 3కి ఎంత డిఫరెన్స్ ఉందో. నాకైతే పర్లేదు అనిపించింది. ప్రైస్ను బట్టి మనం ఆ ప్రైస్ రేంజ్లో ఇంతకంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు మీకు ఒకసారి దీని డిస్టెన్స్లో కూడా వాయిస్ వినిపిస్తాను. అది లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది. అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 20-22 ఫుట్ డిస్టెన్స్లో ఉండి మాట్లాడుతున్నాను నేను. మీరు ఒకసారి నాయిస్ గమనించవచ్చు. నా చుట్టూ గాలి సౌండ్, పక్కకు క్రికెట్ ఆడుతున్నది, వెహికల్ సౌండ్, చాలా సౌండ్స్ వస్తున్నాయి. ఒకసారి మీరు నాయిస్ క్యాన్సిలేషన్ గమనించవచ్చు. ఎవరైతే కొత్తగా యూట్యూబ్లో వీడియోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్టార్టింగ్ వాళ్ళకైతే పర్లేదండి, వాడచ్చు. అవుట్ సైడ్లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బాగానే నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది, పర్లేదు. ప్రైస్ రేంజ్కి తగ్గట్టు మనం ఇంకా ఇండోర్లో రికార్డ్ చేసినప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మనం ఆ ప్రైస్ రేంజ్లో ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమండి. చూడవచ్చు ఒకసారి మీరే తేడా గమనించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.